హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి ఫిజికల్ సైన్స్ లో భాగంగా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాము. x టైమ్స్ ఆఫ్ PbNO3 twice is equal to y టైమ్స్ ఆఫ్ PbO ప్లస్ z టైమ్స్ ఆఫ్ NO2 ప్లస్ O2 అని ఇచ్చాడు. అయితే XYZ వాల్యూస్ ఎంత, ఈ ఈక్వేషన్ కనుక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయితే అని అడుగుతున్నాడు. సో సింపుల్ గా ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఒక లెడ్ ఉంది, ఒక నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్స్ 6 ఉన్నాయి, నైట్రోజన్స్ 2 ఉన్నాయి. సో రైట్ సైడ్ మనకి ఒకటే లెడ్ ఉంది, ఒక ఆక్సిజన్ ఉంది. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి మనకి? 4, 5 ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 ఆక్సిజన్స్, రైట్ హ్యాండ్ సైడ్ 5 ఆక్సిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆక్సిజన్ నెంబర్ పెంచడానికి ఇక్కడ 2 పెడదాం. సో అప్పుడు రెండు వైపులా ఆక్సిజన్ సరిపోతున్నాయి, 2, 2, 2 అని. అయితే ఇక్కడ 2 పెట్టగానే ఇక్కడ ఏమైంది, లెడ్ ఆటమ్స్ 2 అయిపోయినాయి. సో కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం x ప్లేస్ లో 2 పెడదాం. సో 2 Pb ఆక్సిజన్స్ మనకి సరిపోతున్నాయి, కానీ నైట్రోజన్లు మళ్ళీ 2 అయినాయి. సో నైట్రోజన్లు 2, 2, 4 అయినాయి. సో కాబట్టి ఏం చేస్తాం మనము, ఇక్కడ జెడ్ ప్లేస్ లో మనం ఏం పెట్టాలి, 4 నైట్రోజన్లను బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 4 కావాలి. అలాగే ఇవి ఆక్సిజన్లు అనేవి 12 అయినాయి. సో ఇక్కడ సరిపోయిందేమో చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి ఆక్సిజన్లు, ఇక్కడ 8 ఉన్నాయి, అంటే 10 అయింది, ఇక్కడ 2 ఉన్నాయి. సో 12 సరిపోయింది. సో లెడ్ 2 సరిపోయింది, ఆక్సిజన్ సరిపోయినాయి, నైట్రోజన్ సరిపోయింది. కాబట్టి ఆప్షన్ ఎంతంటే x = 2, y = 2, z = 4. సో 2, 2, 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.